మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 17 లక్షల గ్యాస్ సిలిండర్ సంబంధిత కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. వీటిలో సగానికి పైగా లేట్ డెలివరీ గురించే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం 48 గంటల్లో సిలిండర్ డెలివరీ జరగాలి. కానీ కొన్నిసార్లు రోజులు, వారాలు కూడా గడిచిపోతున్నాయి. దేశంలో 32 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 100% ఇళ్లకు గ్యాస్ సౌకర్యం అందుతోంది. ఇంత ఎఫెక్టివ్ ఎల్పీజీ నెట్వర్క్ ఉన్నప్పటికీ ఈ లేట్ డెలివరీ సమస్య వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. అయితే మీ డిస్ట్రిబ్యూటర్ 24 గంటల్లో సిలిండర్ డెలివరీ చేయలేకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో డిస్ట్రిబ్యూటర్ సిలిండర్ ను అందించేలా చేసేందుకు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ప్లాన్ చేస్తోంది. ఈ రెండో డిస్ట్రిబ్యూటర్ మీరు బుక్ చేసిన కంపెనీది కానవసరం లేదు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియం ఏదైనా కావచ్చు. దీనివల్ల గ్యాస్ సిలిండర్ డెలివరీలో ఆలస్యం తగ్గి ఇంటింటికి గ్యాస్ సరఫరా అంతరాయం లేకుండా జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఒక కంపెనీ, ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ లో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ నుండి మాత్రమే సిలిండర్ తీసుకోవాలి. ఒకవేళ ఆ డిస్ట్రిబ్యూటర్ కి స్టాక్ లేకపోయినా, లాజిస్టిక్ సమస్యలు ఉన్నా లేదా బాట్లింగ్ ప్లాంట్ తో సమస్య వచ్చినా మీకు సిలిండర్ ఆలస్యం అవుతుంది. మీరు మరో కంపెనీకి మారాలంటే కనెక్షన్ ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. పిఎన్జిఆర్బి కొత్తగా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, ఒకవేళ మీ డిస్ట్రిబ్యూటర్ 24 గంటల్లో సిలిండర్ ఇవ్వలేకపోతే ఆ ఆర్డర్ ఆటోమేటిక్ గా సమీపంలోని మరో డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది. దీనివల్ల డెలివరీ ఆలస్యం కాకుండా వెంటనే సిలిండర్ మీ ఇంటికి చేరుతుంది. ఈ ప్రతిపాదనపై పిఎన్జిఆర్బి స్టేక్ హోల్డర్లు వినియోగదారుల నుండి అభిప్రాయాలు కోరుతోంది. సరఫరా సమస్యలు ఎక్కువగా ఉంటే గ్రామీణ, పేద గృహాలకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. 3 కంపెనీలు లాజిస్టిక్స్, స్టాక్స్ ను పెంచుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయి. పిఎన్జిఆర్బి ఈ విధానాన్ని క్రమంగా అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. మొదట కొన్ని నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. వీటి ద్వారా కంపెనీల మధ్య సమన్వయం, సమస్యలను సరిచేస్తారు. డెలివరీ సమయం, ఫిర్యాదుల తగ్గింపు, వినియోగదారుల అభిప్రాయాలు వంటి వాటిని పరిశీలిస్తారు. ఈ పైలట్లు ఎప్పుడు మొదలవుతాయి అనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఈ కొత్త విధానంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రతి కంపెనీ సిలిండర్ పై బ్రాండ్ ఉంటుంది. ఇది ట్రాకింగ్, మెయింటెనెన్స్ ను కష్టం చేస్తుంది. బుకింగ్ రీడైరెక్షన్, సబ్సిడీ ట్రాకింగ్, సమస్యల పరిష్కారం కోసం సెంట్రలైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆదాయం తగ్గడం, లాజిస్టిక్స్ సంక్లిష్టత గురించి డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందే ఛాన్స్ ఉంది. ప్రస్తుత చట్టాలు ఇంటర్ ఆపరబిలిటీని నిర్దేశించడం లేదు. దీనివల్ల కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం అమలైతే గ్యాస్ సిలిండర్ డెలివరీలు వేగవంతం అవుతాయి, వినియోగదారుల ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు మెరుగవుతాయి. పిఎన్జిఆర్బి ఈ ఆలోచనను అమలు చేయడానికి అడుగులు వేస్తోంది. కానీ విజయవంతంగా అమలు చేయడానికి సమన్వయం, సాంకేతికత, చట్టపరమైన మద్దతు కీలకం.